అన్న నీకు ఒక క్వశ్చన్. ఓకే చేస్తాను, నువ్వు బ్రీడ్ సెలెక్ట్. ఓకే కాంక్రేజ్ రైట్. డైరీస్ మన పేజ్ని ఫాలో అవుతూ ఇంత షార్ప్ ఉండాలన్నమాట. కాంక్రేజ్ని మనం డ్యూయల్ పర్పస్లో వాడుతుంటాం అనమాట. అంటే పాలు ఇవ్వడానికి ప్లస్ వర్క్ చేయడానికి కూడా. వన్ ఆఫ్ ది హెవియెస్ట్ బ్రీడ్ మన ఇండియాలో ఉన్న వాటిలో హెవియెస్ట్ బ్రీడ్ కాంక్రేజ్. వీటి యొక్క కొమ్ములు సిమెట్రిక్ పొజిషన్లో ఉంటాయి అనమాట. కొమ్ములు చూసి కరెక్ట్గా గుర్తుపట్టచ్చు వీటిని. వీటి యొక్క హంప్ అంటే మోపురం చాలా నీట్గా డెవలప్ అయి ఉంటుంది అనమాట. కొంచెం 455 నుంచి 680 కిలోలు ఉంటే ఆడపశువులు 405 నుంచి 470 కిలోల వరకు ఉంటుంది. ఒక్క లాక్టేషన్లో అంటే ఒక్క ఈతలో 1500 లీటర్ల వరకు పాలిచ్చే కెపాసిటీని మన ఈ కాంక్రేజ్ బ్రీడ్ కలిగి ఉందన్నమాట. ఈ బ్రీడ్ గురించి మీకు ఇంకా ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. బ్రదర్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన పేజ్ని ఫాలో అవ్వట్లేదు. ప్లీజ్ డూ ఫాలో. మీకు ఈ వీడియో నచ్చింది లైక్ చేయండి. మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు, లేదు కొత్తగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మన దేశీవాళీ ఆవులతోటి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.